వర్మ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా. ఇప్పుడు వ్యూహం సినిమా పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో డీజీపీ కార్యాలయంలో మొదలైంది. అదేంటి అని అంటే నిన్నే అనుకుంటా, నిన్న TV5లో సాంబశివరావు గారు వైస్ ప్రెసిడెంట్ ఆయన డిబేట్ చేస్తున్నటువంటి సందర్భంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు అమరావతి జేఏసీ నేత ఉద్యమకారుడు వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వర్మ సినిమా వ్యూహానికి సంబంధించి డిబేట్ వచ్చినప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు. ఎవరు? కొలికపూడి శ్రీనివాసరావు. ఏమని? ఎవరైతే రామ్ గోపాల్ వర్మని తల నరికి తీసుకొస్తారో వారికి ₹1,00,00,000 నేను ఇస్తాను అని చెప్పని అన్నారు. వెంటనే దానికి సాంబశివరావు గారు అది కరెక్ట్ కాదు, మీరు దాన్ని విత్డ్రా చేసుకుని అన్నారు. లేదు నేను విత్డ్రా చేసుకోను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన తల నరికినటువంటి వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తానని చెప్పని మళ్ళీ అన్నారు. మళ్ళీ ఈయన మీరు అలా అనకూడదు అని చెప్పని ఆ సబ్జెక్ట్ని ఇక్కడ ఆపేసి తర్వాత వేరే సబ్జెక్టులో తీసుకెళ్లారు. సరే, ఇప్పుడు యాంకరు లైవ్లో జరుగుతున్నటువంటి షో అది. యాంకరు ఆపే ప్రయత్నం, అది అనకూడదు, మీరు విత్డ్రా చేసుకున్నారు, ఆయన నేను విత్డ్రా చేసుకుని అన్నారు. అందుకని రెండోసారి కూడా చెప్పి ఆయన దాన్ని డైవర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ వాళ్ళ మీద అత్యంత తీవ్రమైనటువంటి విధంగా ఆయన సినిమా తీయటాన్ని మేము వ్యతిరేకిస్తూ నేను ఈ కామెంట్స్ చేస్తున్నాను. అందుకని ఆయన వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి మీద చేస్తున్నటువంటి అంశాల మీద ఆయన ఏదో మాట్లాడాడు. సరే, దానికి ఈరోజు రామ్ గోపాల్ వర్మ వెళ్ళి డీజీపీ కార్యాలయంలో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఎవరికి? డీజీపీ గారికి. ఏమని? నిన్న డిబేట్లో ఇట్లా శ్రీనివాసరావు ఇట్లా మాట్లాడాడు, సాంబశివరావు దాన్ని ఖండించలేదు, దాన్ని ఉద్దు అంటూనే ఆయన మాట్లాడించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. దీని వెనక ఇది మొత్తం కుట్ర జరిగింది. ఈ కుట్రలో ఎవరైతే TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పాత్ర కూడా ఉంది అని చెప్పని ఆయన కంప్లైంట్లో మెన్షన్ చేసి శ్రీనివాసరావు పైన, సాంబశివరావు పైన, బిఆర్ నాయుడు గారి పైన, TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పని కంప్లైంట్ ఇచ్చారు. మరి వ్యూహం సినిమా మరి చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ పైన తీసినారు అనేటువంటిది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. కాబట్టి ఆ సందర్భంగా ఏర్పడినటువంటి వివాదం. మరి ఇది ఇప్పుడు వారి బయట ఉంది, ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి, ఆ 2 బైట్స్ ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పౌరుషం ఉంటే రామ్ గోపాల్ వర్మ అనే వాడిని అసలు బయట తిరగనివ్వడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపుగా పుట్టినాడు ఎవరికైనా సరే పౌరుషం ఉంటే రామ్ గోపాల్ వర్మ అనే వాడిని బయటికి రానివ్వకూడదు. రామ్ గోపాల్ వర్మని వాడి ఇంట్లో పెట్టి తగలబెడతాం. వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ 24 hours అయిపోయింది, ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన కాలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పెడతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్, అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటివి మా పేరు మీద ఒకటి చేస్తారని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా. ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే, వాళ్ళు చేస్తే పొద్దున్న లెగిస్తే చేసేది ఏంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లెగిస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. రైట్. అంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు అలా మాట్లాడటం తప్పు, అలా మాట్లాడకూడదు. అంటే ఒక వ్యక్తిని చంపమని బహిర్గతంగా చెప్పటం, అట్లాగే కులాలకి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వారు ఉపేక్షించకూడదు, వారిని తిరగనీయకూడదు అని చెప్పడం కూడా, కులాలను ఉద్దేశించి మాట్లాడటం కూడా అది సరైనటువంటి చర్య, సరైనటువంటిది కాదు. అందుట్లో లైవ్లో ఉన్నప్పుడు, డిబేట్లో ఉన్నప్పుడు అలా మాట్లాడటం అనేటువంటిది అది ఒక మంచి పద్ధతి కాదు. సరే, ఇక్కడ సినిమాతో మొదలైనటువంటి వివాదం, ఆ సినిమాను ఆపాలని చెప్పని
లోకేష్ కోర్టుకు వెళ్ళటం, వాళ్ళ క్యారెక్టర్స్ని ఇప్పుడు ఆయన దున్నపోతు బొమ్మలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని దున్నపోతు బొమ్మలు పెట్టి ఏదో పోస్టర్ రిలీజ్ చేసి ఏదో పంపించారు. మరి అది కరెక్టా? తప్పే కదా సార్. మరి ఓ 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని, ఓ 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా చేసిన వ్యక్తిని, ఒక ప్రజా జీవితంలో తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి వ్యక్తిని క్యారెక్టర్ని అసాసియేషన్ చేస్తూ మీరు అటువంటి సినిమాని తీయటం తప్పు మంచిదా? అంటే ఒక కొడుకుని పట్టుకొని, లొకేషన్ పట్టుకొని పప్పు అనే విధంగా లేకపోతే ఇంకోటి అనే విధంగా క్రూయల్గా తీసుకురావటం తప్ప, ఒక నటుడిని, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ లాంటి నటుడిని ఆ నటుడిని తన క్యారెక్టర్ని అసాసియేషన్ చేయటం అది కరెక్టా? ఏది కరెక్టు? మరి ఆయన తీసినటువంటి సినిమా కూడా మరి అవతల వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు అది తప్పే. మరి రామ్ గోపాల్ వర్మ చేసింది 100% తప్పే, శ్రీనివాసరావు చేసింది తప్పే. ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? వర్మ తప్పు చేశారు. దాని మీద ఆయనకి ఆగ్రహానికి, ఆవేశానికి లోనై ఆయన అలా మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడటం కూడా తప్పే. ₹1 ఇస్తాను అని చెప్పని ఆయన నరికేయండి అని అంటే గబుక్కుని ఎవడన్నా ₹1 కోసం కక్కుర్తిపడి లేదా ₹1 వస్తాయనే ఉద్దేశంతో ఏదైనా చేస్తే, రామ్ గోపాల్ వర్మ నరికేస్తే ఏంటది? అది మంచిది కాదు. అంటే ఇది ఈ విధానం రావడానికి కారణం ఎవరయ్యారు? ఎవరు ఆ సినిమాను ఆ రకంగా తీసే ప్రయత్నం చేశారు? నువ్వు సినిమా రాజకీయాల్లో ఆయన అన్నట్టు క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుందనంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదే విధంగా తీయాలి, వీళ్ళని అదే విధంగా తీయాలి. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా ఒక దేవుళ్ళలాగా చిత్రీకరిస్తూ, ఆయన హీరోలాగా చిత్రీకరిస్తూ, వీళ్ళందరూ ఏమన్నా విలన్స్ లాగా చిత్రీకరిస్తూ సినిమా తీయటం కరెక్టా? అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ప్రశ్నించే వాళ్ళు సమాజంలో లేకపోవటం మన దౌర్భాగ్యం. వర్మ సినిమా తీసినటువంటి విధానం, ఆ సినిమాలో ఇప్పటి వరకు అంటే లోపల దాంట్లో అది అలా ఉండదు, అది ఎలా ఉండదు, మీరు చూసారా, మీరు చేయలేదు కదా, మీరు చూస్తే చెప్తారా అని అంటే దాన్ని ఎవరు ఆ సినిమాకి ఇక్కడ సెన్సార్ ఎందుకు ఒప్పుకోలేదనే దానికి నిర్వచనం. దాన్ని పోయి మీరు కర్ణాటక పోయి సెన్సార్ తెచ్చుకున్నారంటేనే దాంట్లో తప్పు ఉంది. ఇక్కడ సెన్సార్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వలేదు? సినిమాకు సంబంధించినటువంటి అంశాల విషయంలో అక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ జరిగిందన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. అందుకని మీరు కర్ణాటక పోయి సెన్సార్ పర్మిషన్ తెచ్చుకోవడానికి మీరేం చెప్పారు? దావుద్ ఇబ్రహీం మనిషి చేత రికమెండ్ చేయించానన్నారు. అంటే ఏంటది? అంటే ఒక తీవ్రవాదుల చేత మీరు రికమెండ్ చేయించుకుంటారా? అదే సినిమా అంటే? అది అటువంటి సినిమాని మీరు ప్రజల్లో తీసుకొస్తున్నారా? సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఇది సమాజం మీద చూపించేటువంటి ప్రభావం. వీళ్ళు ఈయన ఈ రకంగా సినిమా తీయటం, ఈ రకంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం తప్పే, ఆయన అనటం తప్పే. మరి ముందు ఈయన తీయకుండా ఉంటే ఆయన అనకుండా ఉండేవాడు కదా. ఈయన తీసినా కానీ అనకుండా కూడా ఉండాల్సింది. మరి ఇప్పుడు ₹1 కోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తే అది కూడా మంచిది కదా. ఆయన సెక్యూరిటీ మరి పెంచినట్లున్నారు. సరే ఏదన్నా కానీ అంటే నేను అనేది ఆర్జీవి ఈరోజు ఏదైతే యుద్ధం చేస్తున్నాడో, ఆర్జీవి ఏదైతే ఈరోజు ఒక సినిమాని తన సస్టైనబిలిటీ కోసం లేదా వ్యక్తుల యొక్క వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ గొప్ప కోసం అతను ఏదైతే సినిమా తీస్తున్నాడో 100% దానికి భవిష్యత్తులో అయితే తనకి ఇంతకంటే 100% తనకి నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 100% దానికి తగిన మూల్యాన్ని అతను చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే కొలిగపూడి శ్రీనివాసరావు లాంటి వ్యక్తి ఆయన బహిరంగంగా మాట్లాడాడు. బహిరంగంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉండుంటారు. అంటే ఆయనలో ఉన్న ఆవేశం చాలామందిలో ఉండుంటుంది, ఆయనలో ఉన్న కోపం చాలామందిలో ఉండుంటుంది. వాళ్ళు ఆ లైవ్లో లేరు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడవచ్చు. బహిరంగంగా వాళ్ళు దొరికిన అవకాశాన్ని, ఆయన ఒక్కడిగా దొరికినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి తీయకూడదు, అలా అనకూడదు. అలా తీసినా అలా అనకూడదు. అలా అంటారని తీయకుండా ఉండాలి. మరి ఎలా? ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు అని ఎలా చెబుతాం? నువ్వేమైనా తప్పు చేసి అవతల వాళ్ళు ఏమన్నా ఇది చేస్తారంటే ఎట్లా? ఆయన సాంబశివరావు గారు వైస్ ప్రెసిడెంట్గా, యాంకర్గా ఆయన అడిగారు. సరే ఆయన ఖండించారు. ఆయన మీద కూడా కేసు పెట్టారు. మరి బీఆర్ నాయుడు, టీవీ5 ఛానల్ బీఆర్ నాయుడు గారి మీద కూడా కేసు పెట్టారు. ఆయన ఇట్లాంటి కేసులన్నీ ఇప్పుడు ఇన్ని చూశాడు ఆయన.
బిఆర్ నాయుడు గారు ఇన్ని కేసులు చూశాడు, చూసి ఆయనకు కూడా సాలిపోయింది. సరే రమ్మనని అంటున్నాడు ఆయన కూడా, రాని కమాన్ జానీ అంటున్నాడు ఆయన కూడా. ఏం చేస్తాడు ఆయన కూడా ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు ఆయన కూడా ఎన్నని తట్టుకుంటాడు, ఎన్నని ఊరుకుంటాడు. సరే ఇప్పుడు పొలిటికల్గా అది వాళ్ళకి ఎప్పుడైనా ఒక మీడియా వ్యవస్థ మీద జనరల్గా ఒక ఫైర్ ఉంటుంది. సరే ఉన్న వార్తల విషయంలో వీటిలో ప్రభుత్వాలకు అభ్యంతరాలు ఉంటాయి, కొంత కాన్ఫ్లిక్ట్ అవుతుంది, వివాదం నడుస్తుంది. అంతేగాని దాంట్లో ఇట్లాంటి ఇప్పుడు ఆయన ఆర్జీవీ లాంటి వాళ్ళు ఇలాంటి వాటన్నిటికీ వెళ్ళి వీటన్నిటిలో మళ్ళీ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళటం అనేది, ఇప్పుడు అక్కడ కంప్లైంట్ శ్రీనివాసరావు మీద ఇచ్చినట్టయితే అదొక రకం, కానీ అక్కడ సాంబశివరావు గారి మీద ఇవ్వటం, చైర్మన్ నాయుడు గారి మీద ఇవ్వటం ఏంది అది? అంటే ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ చైర్మన్లు వచ్చేస్తారా? అన్నిటికీ చైర్మన్ల మీద ఇస్తారా? ఏందో. శ్రీనివాస్ గారు మాట్లాడేది ఇంకో బయట ఉందండి. సరే ఇప్పుడు మాట్లాడారు మళ్ళీ అది ఇప్పుడు ఈ బయట తర్వాత ఇంకో బయట. సరే వద్దులే, జాలే వద్దు. గాంధీ గారు ఉన్నారు, మధు గారు. గాంధీ, గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి ఏం జరిగింది మొత్తానికి? ఈ పంచాయతీ అట్నుంచి ఇటుపోయి చివరికి ఇది ఏడకోబోయేట్టుంది చూడబోతే. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడంటే దానికి ఒక కాంట్రవర్సీ కావాలి. కాంట్రవర్సీతోనే రామ్ గోపాల్ వర్మ సినిమాలకి అది హైప్ తీసుకురావడం, కాంట్రవర్సీనే పబ్లిసిటీ అన్నమాట. పబ్లిసిటీకి వేరే ఖర్చు పెట్టవట్లేదు, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. అది బెదవాడ సినిమా అవ్వచ్చు, లేకపోతే వంగవీటి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే పరిటాల సినిమా అవ్వచ్చు, ఏదైనా కానీ ఆయన ఒక కాంట్రవర్సీతో ఆ సినిమా తీసినన్ని రోజులు సినిమా విడుదలయ్యేదాకా కాంట్రవర్సీ రన్ అవుతూనే ఉంటుంది. టీవీలో డిబేట్లు జరుగుతుంటాయి దాని గురించి. అట్లా ఏదో ఒకటి నెగిటివ్ పబ్లిసిటీయో పాజిటివ్ ఎలాగుండదు, నెగిటివ్ పబ్లిసిటీ అలా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు కొనిపూడి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని అందరూ చూశారు లేదో కానీ రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ ఆ కంప్లైంట్ చెప్పడం దానివల్ల మొత్తం అందరూ కూడా చూడడం కూడా అందరూ కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు 2 రోజుల క్రితం ఇక్కడ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ పెట్టిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ అన్ని క్యారెక్టర్లు ఉంటాయి అన్నారు. ఎవరో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటారంటే చంద్రబాబు నాయుడు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ ఉంటారు, ఇంకా ఏదో కొన్ని అందరూ ఇందులో ఉంటారు. అంటే ఎక్సెప్ట్ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అందరిలో చూపిస్తాము అని చెప్పారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చి నేను ఈ సినిమా తీశానని చెప్పి ఇంకో మాట చెప్పారు. అంటే ఏంటంటే పూర్తిగా పొలిటికల్ కలర్ ఉన్నటువంటి సినిమా, అది పొలిటికల్ యాంబిషన్తో తీసినటువంటి పిక్చర్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా దాదాపుగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలాధీశుడు, నా పిలిపే ప్రపంచం అని ఎన్టీఆర్ క్యారెక్టర్ని డైరెక్ట్గా కాకపోయినా కానీ ఆయన షేడ్స్తో సినిమాలు తీశారు. అట్లాగే ఎన్టీఆర్ అల్లుళ్ళు ఉంటారు, అందులో అందరూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ సినిమాలప్పుడు సినిమా రిలీజ్ అయిన ఆడినే ఆడపోయినా కానీ అంట్లో ఓవర్గా అన్ని క్యారెక్టర్లు హ్యాపీగా దించేయటం, ఏదో వాళ్ళు నెగిటివ్ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరగలేదు. కానీ సినిమా ఒక విమర్శనాత్మకంగా, ఒక సెటైర్ గా ఆ రోజు సినిమాలు తీశారు, చాలా సినిమాలు తీశారు. ఇట్లాగే చాలా పొలిటికల్ కానీ అది డైరెక్ట్ గా, ఇది మరీ డైరెక్ట్ గా ఉంది కదా, సేమ్ క్యారెక్టర్స్, సేమ్ మనుషులు. ఈ సినిమా చూస్తే కనుక సేమ్ అందరిని డిటో, అంటే మక్కీ టు మక్కీ అదే క్యారెక్టర్ పెట్టేసి ఆయన యాంటిసిపేట్ చేశాడు, నేను పెట్టాను ఆ క్యారెక్టర్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. గతంలో ఎవరు కూడా అట్లా ఒప్పుకోలా, ఏదో మాకు మధ్యలో వచ్చిన కథ, ఆ కథకి సంబంధించిన పాత్రలు మేము ఇలా పెట్టామని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు చూస్తే కనుక రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ గా ఆ క్యారెక్టర్ లో పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చారు, విధానం నచ్చినాయి. అంటే ఏంటంటే పొలిటికల్ మోటివ్ ఉన్నటువంటి పిక్చర్ అది. సో ఆ పిక్చర్ ని నిలిపేయాలని చెప్పి కోర్టులో ఏదో వేశారు. ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ గారికి ఒకటి కావాల్సింది 3 ఇంతల పబ్లిసిటీ ఆ సినిమా పట్ల వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారిని వ్యక్తిగతంగా కొంతమంది తిట్టినా, బెదిరించినా, పొగిడినా ఆయనకి అనవసరం. కానీ ఆయన సినిమా అనేది కాన్సెప్ట్ లో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇవన్నీ కూడా ఈ కాంట్రవర్సీలను తీసుకొచ్చి వేదిక మీదకి జనాలందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం, జనాలందరూ కూడా ఈ సబ్జెక్ట్ చూడటం, తో ఒక యాంగ్జైటీ, ఒక ఫిక్షన్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. అట్లా గతంలో మేము చాలా సినిమాలు చూసాం, ఇట్లా బెదవాడ బ్యాక్గ్రౌండ్ గా తీసిన సినిమాలన్నీ కూడా ఆయన ఇట్లాంటివే. కానీ ఏ సినిమా కూడా విజయవంతమైనటువంటి దాఖలాలు లేవు. గతంలో ఇట్లా కాంట్రవర్సీలు చేసి 2-3 సంవత్సరాల సినిమా షూటింగ్ లో చేసి తీసినటువంటి సినిమాలు ఏది కూడా విజయవంతమైనటువంటి దాఖలాలు లేవు. ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే వాస్తవంగా దీంట్లో ఏంటంటే టీవీ డిబేట్ లో మాట్లాడిన విషయాన్ని ఈరోజు కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, కంప్లైంట్ ఇవ్వచ్చు ఆయనకి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి, దానికి కంప్లైంట్ ఇచ్చారు, దానికి ఏం లేదు. కాబట్టి ఇటువంటి చాలా ఇష్యూస్ బయట జరుగుతున్నాయి. ఆ ఇష్యూస్ కూడా అంటే పోలీస్ అనేది స్పందించాలి, అన్ని విషయాలు కూడా స్పందించాలని చెప్పి
కాదు గాంధీ, ఊరుకుంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితేనే ఆ కేసు ఇంతవరకు అది ఎక్కడుందో తెలవదు. డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తేనే అది ఎక్కడుందో తెలవదు. డాక్టర్ సుధాకర్ని చనిపోతే అది ఆ కేసు ఏందో అది తెలవదు. ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే చాలా అంశాలు, చాలా కేసులు, చాలా వివాదాలు ఉన్నాయి. మరి అలాంటిది అన్నీ పెట్టుకొని ఇక్కడ ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు నచ్చితే చాలామంది నచ్చుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చే విధంగా వారిని గొప్పతనంగా తీసుకెళ్లే విధంగా సినిమాలు తీయొచ్చు. కానీ అవతల వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని, అవతల వ్యక్తులని అసోసియేషన్ చేసేట్టుగా సినిమాలు తీస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇవాళ ఒప్పుకోకపోవచ్చు, ఇంకో రోజు ఎందుకు ఒప్పుకుంటారు? అంటే శాశ్వతంగా ఎప్పుడు ఎల్లకాలం ఇలాగే ఉంటుందా ఏంటి? టైం ఇలాగే ఉంటుందా ఏంటి? సరే, ఎవరైనా కానీ ఆవేశపడటం తప్పు, మంచిది కాదు. వారైనా వీరైనా ఎవరైనా కానీ అది చట్ట పరిధిలో ఉండాలి, రాజ్యాంగ పరిధిలో ఉండాలి. ఎవరైనా కానీ అది ఆ వ్యక్తి, మనకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పని వ్యక్తిగతంగా ఎవరిని పడితే వాళ్ళని తిడతామంటే కుదిరిద్దా? వాళ్ళు ఊరుకుంటారా? అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఏదైనా మంచిగానే ఉండాలి. సరే, మనం ఇప్పుడు వారి గురించి ఇంకా ఆ అంశాల గురించి సరే చూద్దాం. కానీ నెక్స్ట్ టాపిక్ చూద్దాము. మధు కూడా ఉన్నట్టున్నాడు దీని మీద. మధు ఉన్నాడు సార్. ఏం మధు ఏంటి చెప్పు, నువ్వేదో లైన్కి రెడీగా ఉండవు, చెప్పు ఒక లైన్. ఖచ్చితంగా సార్, అందులో డౌటే లేదు సార్. మీరు అందరూ కూడా ఇలా అనుకుంటున్నారు కానీ రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు సార్. భయపడాలి, ఆయన ఇప్పుడు భయపడాలి. భయపడకపోతే డీజీపీ దగ్గరికి పరుగో అంటూ ఎందుకు వెళ్తారు సార్? అంటే వెళ్తే ఆడ పబ్లిసిటీ, సినిమా ఇందా గాంధీ చెప్పాడు కదా, సినిమా పబ్లిసిటీ కావాలి కదా. రైట్ సార్. అంటే వ్యూహం అనేటటువంటి చిత్రాన్ని తీశారు అంటే ఆయనకి ఎంత వ్యూహం ఉండాలి సార్? అంటే వ్యూహానికే స్కెచ్ చేశారా అనే డౌట్ కూడా లేకపోలేదు. రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు. ఎక్కడ డిస్కషన్ జరిగింది, కేసు ఎక్కడ ఇచ్చారు, అది కూడా ఇక్కడ చూడాలి. డిబేట్ ఎక్కడ జరిగితే ఎక్కడ కూడా కేసు అక్కడ ఎందుకు ఇచ్చారు? అది సార్, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి కార్యాలయంలో డిబేట్ జరిగితే ఏపీలో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయం అమరావతిలో కంప్లైంట్ ఏంటి? ఈ లాజిక్ అర్థం కాలేదు. అంటే ఏదైనా ఒక క్రైమ్ ఇక్కడ జరిగితే ఎల్బీ నగర్లో క్రైమ్ జరిగింది అనుకోండి సార్, తీసుకెళ్లిపోయి దాన్ని కూకట్పల్లిలో ఇస్తారా సార్? ఎవరు కదా తీసుకోరు ముందు కంప్లైంట్. అది ఎలా శిక్షణ పరిధి కదా అడగపోయి ఇవ్వండి అంటారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు సార్? రైట్, నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఇవ్వకుండా కేసు అక్కడ ఇచ్చారంటే ఎక్కడో ఏదో కొద్దిగా ఎలా నేను అంటే ఇక్కడ ప్రైజ్ మనీ ఏడా వాళ్ళు కొలిగిపూడి శ్రీనివాసరావు ప్రకటించిన ₹1,00,00,000 అనేది పెద్ద మనీ. ₹1,00,00,000 అంటే ఎవరన్నా ఆవేశపడొచ్చేమో, అది నాకు అదే భయంగా ఉంది. అది దాని కరెక్టే సార్, దాని కూడా నేను ఒప్పుకుంటాను. అయితే వ్యూహం లాంటి అద్భుతం అని చెప్పుకొని రామ్ గోపాల్ వర్మ చెప్పుకునేటటువంటి అంత అద్భుతమైన సినిమాలో నిర్మించాడు అంటే మరి కొలికపూడి చెప్పినటువంటి అతని ఏదైతే వర్క్స్ ఉన్నాయో దాన్ని వ్యూహించి పలానోళ్ళ ₹1,00,00,000 ఇస్తున్నారు అనే ఎవిడెన్స్లు కూడా డీజీపీకి ఇవ్వచ్చు కదా. మరి ఆ వ్యూహం ఎందుకు ఇక్కడ సినిమా విషయంలో పనిచేసిన వ్యూహం ఈ కేసు ఇవ్వడానికి ఎందుకు వ్యూహం పనిచేయడం లేదు? అది అప్పుడేమన్నా వోడ్కా బాటిల్ పట్టుకొని ఉందా సార్? కాదు కదా. సో క్రైమ్ జరిగింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో. అంటే క్రైమ్ డిస్కషన్ జరిగింది. కంప్లైంట్ ఇచ్చిందేమో అమరావతిలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఈ కంప్లైంట్లో ఉంది సార్. రైట్.